1986-87లో డిగ్రీ కాలేజ్ విద్యార్థి సంఘ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆనాడు బొమ్మ వెంకన్న గారు ఒక పిల్లర్గా, సత్యనారాయణ గౌడ్ గారు ఒక పిల్లర్గా కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో ఇతరత్ర నాయకత్వం ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఒక అండగా, వేదికగా ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు. ఆనాడు జిల్లాకు సంబంధించిన పెద్దలు చొక్కారావు గారు, సత్యనారాయణరావు గారు, వెంకటస్వామి గారు, జిల్లా పెద్దలు అనేక మంది ఉన్న అనేక సందర్భాల్లో బలహీన వర్గాల గొంతెత్తి నాయకత్వం వహించినటువంటి బొమ్మ వెంకన్న, సత్యనారాయణ గౌడ్ ఈరోజు మనం అందరం కూడా మరొకసారి వారు ధన్యవాదాలు తీర్చేసినైనా బొమ్మ వెంకన్న, సత్యనారాయణ వారు కార్యక్రమం ఈ విధంగా ఉండే. అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఎందుకంటున్నా అంటే బొమ్మ వెంకన్న గారు అనేక సందర్భాల్లో శ్రమపడి ఇలా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి బొమ్మ వెంకన్న కొడుకు అనేటువంటి ఆస్తిని ఎన్నడూ కూడా తరగనంత విధంగా ఇచ్చినటువంటి మనని సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాం. పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవనీయ రాజు శ్రీనివాస్ గారు, మేడిపల్లి సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, భగత్ సింగ్ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు, అంజన్ కుమార్ గారు, సంతోష్ గారు, మా ఉస్మానాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి గారు, గోడ మార్కెట్ చైర్మన్ నిర్మల జయరాజ్ గారు, వెంకట్ గారు, పెద్దలు సత్యనారాయణ గౌడ్ గారు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, సత్తు మల్లేశం పటేల్ గారు, అదేవిధంగా ఆరేపల్లి మోహన్ గారు, పెద్దన్న గారు, ప్రణవ్ గారు, నరేందర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు, అదేవిధంగా నరసయ్య గారు, అదేవిధంగా ఉత్తరాబాద్ మున్సిపల్ చైర్మన్ జగిత్యాల మున్సిపల్ చైర్మన్ రేవంత్ గారు, వేదిక మీద పెద్దలు ఇక్కడ విశేష అందరూ కూడా చేయాలా. తప్పకుండా జిల్లాలో మరి బొమ్మ శ్రీరామ్ గారికి ఒక బాధ్యత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టవంతంగా, బలహీన వర్గాల నాయకత్వం మరింత పటిష్టవంతంగా ముందుకు సాగే విధంగా ఉంటుంది అనే మాటని సందర్భంగా మనం చెప్తారా. శ్రీరామ్ నియామకాన్ని సహకరించిన మున్నూరు కబ్సంగా ముందుగా ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. వారు ముందుగా ఈ కార్యక్రమం తీసుకొని మనం బొమ్మ శ్రీరామ్ గారిని చైర్మన్ చేస్తామన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి కార్యదర్శి కేశవరావు గారు, హనుమంతరావు గారు అందరూ కూడా ఈరోజు శ్రీరామ్ చక్రవర్తి నాయకత్వాన్ని బలపరిచి ఇలా మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ గా బలహీన వర్గాల శాఖ కింద ఉండేటువంటి విధంగా వారు ముందుకు చైర్మన్ గా నియమింపబడ్డాడు. నేను ఈ సందర్భంగా ఇప్పుడే ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మా దగ్గర ఉంది, బలహీన వర్గాల సంక్షేమ శాఖ నా దగ్గర ఉంది, మేజర్ సంక్షేమ శాఖలు మైనారిటీ అభివృద్ధి గారి దగ్గర ఉంది. సంక్షేమ శాఖలకు సంబంధించి ఈరోజు మాట్లాడుకుంటే 10 సంవత్సరాలుగా సంక్షేమ శాఖలు నిర్వీర్యమైపోయి కిరాయి భవనాల్లో కిరాయి కట్టలేక, మెస్ బకాయిలను చెల్లించలేక విద్యార్థుల పరిస్థితి అరణ్య రోదనగా ఉంటే పాత బకాయిలను ఇప్పేయడమే కాదు, ఇప్పుడు ఎప్పటికప్పుడు నెలకు 10వ తారీఖు లోపల ప్రతి బిల్లు జీతంతో పాటుగా అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు పేదవాడు ఎదగడానికి ఒకవేళ ఏదైనా అవసరం ఉంది అంటే అది విద్య అనేటువంటి వాడి సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. మొన్న మధ్య కుల సర్వే జరిగితే కుల సర్వేలో ఎదిగినటువంటి వ్యక్తులను మనం ఒకసారి పరిశీలన చేస్తే వాళ్ళ ఎదుగుదలకు కులం కానీ, మతం కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, కులమనం కానీ వాళ్ళు చదువుకున్నటువంటి విద్య మాత్రం వాళ్ళకు ఉపయోగపడ్డది. నేను ఇక్కడ అందరినీ కోరుతున్న బలహీన వర్గాల నాయకత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ప్రభుత్వ సంకల్పం విద్యను ప్రోత్సహించాలి. నేను అదేవిధంగా ఇలా బొమ్మ శ్రీరామ్ మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ అయినాడు, ఇంకొకరు యాదవ సంఘానికి అయినారు, ఇంకొకరు గీతా కార్మిక సంఘానికి అయినారు, ఇంకొకరు పద్మశాలి సంఘానికి అయినారు, విధంగా ముదిరాజ్ సంఘానికి అయినారు. అదేవిధంగా అనేక సంఘాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది శాసనసభలో. వారందరికీ బలహీన వర్గాల శాఖ మంత్రిగా త్వరలోనే అందరికీ శిక్షణ, ఉపాధి కలిగించే విధంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రణాళిక తయారు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి శాఖను, నిర్వీర్యమైనటువంటి కార్పొరేషన్ అన్నింటినీ మోటివేట్ చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి కార్యాచరణ వేగవంతంగా శ్రీరామ్ గారు ప్రత్యక్షంగా చొరవ తీసుకొని మున్నూరు కాపు నిరుద్యోగ యువతకు ఉపయోగపడే ప్రణాళికలు తీసుకొని ప్రభుత్వంతో అనుమతి పొంది ఆ కార్యాచరణ తీసుకోవాలని సందర్భంగా కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు వర్గానికి మన గొప్ప
స్థాయిలో ఉండాలని చెప్పి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కు మన జిల్లా వాస్తవ్యులు పెద్దలు బొమ్మ వెంకన్న గారి తల్లిడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కాంగ్రెస్ కార్యకర్త నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినటువంటి శ్రీరామ్ చక్రవర్తి చైర్మన్ గా ఇచ్చిన సందర్భంలో కూడా వేదిక పైనటువంటి మా మిత్రులు గౌరవ మంత్రివర్యులు పెద్దలు పున్నం ప్రభాకర్ గారు, గౌరవ ప్రభుత్వ ఆది శ్రీరన్న గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మా అన్న కొమ్మపల్లి సత్యన్న గారు, గౌరవ చొప్పదండి శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేడుకల సత్యం గారు, మా రామగుండం నా చిన్నటి మిత్రుడు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, కరీంనగర్ జిల్లా సురాక్షేత్రం మా మిత్రుడు కొమ్మటి వెంకటరెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో బలైన వర్గాల పక్షాన ఎప్పుడు పోరాటం చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మా అన్న మా సత్యాన్ని ఎప్పుడు చల్లగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ మా సత్యాన్ని గౌరవ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మా అన్న మానకొండ మోహనన్న గారు, మా లైబ్రరీ చైర్మన్ మా మిత్రుడు మల్లేశ్వర గారు, వేదిక పైనటువంటి చాలా మంది మిత్రులంతా మా అంజన్ గారు కానీ, అదేవిధంగా మా గీతాలను చెప్పిన మా సోదరి మన మచ్చేదే మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ, మా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ, మా శేఖర్ గారు కానీ, మా మైనార్టీ సోదరు కానీ, మా ఆర్ట్ఫోర్స్ నరేంద్ర గారు కానీ, మా రాజశేఖర్ గారు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ నుంచి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈరోజు రాష్ట్ర మంత్రిగా వేదిక పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా పార్టీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో బలహీన వర్గాల పక్షాన ఎప్పుడు మాట్లాడే నాయకుడు పెద్దలు బొమ్మ వెంకన్న గారు. ఆ రోజు వెంకన్న గారు సామాన్య కాంగ్రెస్ ఎన్ఎస్సీ కాంగ్రెస్ కార్యకర్తగా ఉన్నప్పుడు ఈ బొమ్మగల్ శివార్లో కూడా మున్నూరు కాపులకు వసతి గృహాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో పిల్లలు చదువుకోవడానికి ఇచ్చిన ఒక హాస్టల్ వసతి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన నేనున్నా నుంచి అది అసెంబ్లీలో కానీ రాష్ట్రంలో కానీ మాట్లాడేటువంటి నాయకుడు పెద్దలు వెంకన్న గారు. మన వారి తనయుడు శ్రీరామ్ చక్రవర్తి గారు ఒక అత్యంత ఆప్తమిత్రుడు. మన వారు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా మీ అందరికీ మా పార్టీకి మిత్రులందరూ మనం ఇస్తున్నాం. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునే విధంగా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి, ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చొరవతోటి, వారి ప్రతిపాదనతోటి, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు గారు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీధర్ కుమార్ సహకారం వేసుకున్నటువంటి గౌరవ సాంస్కృతిక సహకారంతో, సంతోష్ గారు పొన్నం వేదిక మీద, సంగీత శ్రీనివాస్ గారి సహకారంతో మరి వారికి ఈరోజు మున్నూరు కాపు కార్పొరేషన్ పదవి ఇవ్వడం జరిగింది. కులం ఒక బలం, ఒక బలగం. ఒక కులం బలం బలగలాగానే మనం భావిస్తూ ఆ కులాలను అవకాశం ఇస్తూ బలోపేతం చేస్తూ ఇతర కులాల యొక్క సహకారాన్ని పొందుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భంలో మనం సామాజిక సేవలో ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మేలు జరుగుతున్న మాట సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మున్నూరు కాపు కార్పొరేషన్ బలోపేతం చేయవలసిన బాధ్యత ఈరోజు మా అందరితో పాటు ఈరోజు ఎంపిక కాబట్టిన చైర్మన్ శ్రీరామ్ గారు పెట్టిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎప్పటికీ కరీంనగర్ జిల్లాలో ఓ హాస్టల్ కానీ మున్నూరు కాపు కుల భవనానికి సంబంధించిన నిర్మాణం ఇక్కడ ఉన్న అనేక మంది పెద్దలు సహకారంతో జరుగుతున్నట్టని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్నూరు కాపుల కోసం కోటపేటలో ఇచ్చినటువంటి స్థలంలో ఒక చక్కటి భవన నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఇక్కడ మల్లేష్ గారు లైబ్రరీ చైర్మన్ ఉన్నారు, సంతోష్ గారు ఉన్నారు, శ్రీరామ్ గారిని ప్రత్యేకంగా వెళ్ళి వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారు తప్పనిసరిగా నరేంద్ర రెడ్డి గారి వారు ఉన్నప్పుడు తప్పనిసరిగా మున్నూరు కాపుల భవనం, ఆ భవనంలో ఉన్నటువంటి ఆశ్రమ భవనం, కళ్యాణ మండపం, ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వ పక్షాన ప్రోత్సాహం తప్పనిసరి ఇస్తామని చెప్పని పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంప్రదించుకొని కోరినప్పుడు వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. నమూనాలను కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రులకు ఇచ్చినప్పుడు ఈరోజు బాధ్యత ప్రభుత్వం పక్షాన్ని నిధులు పొందే
క్రమంలో వీరి తొందరలో కోకపేటలో కొత్త భవన నిర్మాణం ముందు కాపుల కోసం ఈరోజు హైదరాబాద్లో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు రాష్ట్రాలుగా కానీ ఇతరత్వ ఉపయోగపడే విధంగా నిర్మాణం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైన వేళ శ్రీరామ్ గారికి ఈరోజు ఈ అవకాశం రావడం వారి కులానికి సేవ ఇస్తున్న ఇంతకుముందు చాలా మంది బొమ్మ వెంకన్న గారి గురించి చెప్పిన సందర్భంలో కాబట్టి కులానికి చేసే సేవ అవకాశం వచ్చింది కాబట్టి ఈ మున్నూరు గ్రామ కార్పొరేషన్ ద్వారా కోకపేటలో భవన నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో దానికి మామూలు సహకార రూపాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి సిద్ధపడి గ్రామంలో పెద్ద బీసెన్స్ కొన్న ప్రభుత్వం ద్వారా ఆ సహకారం తీసుకొని ముందుకు పోతున్నటువంటి అవసరం ఆవశ్యకత ఇక్కడ ఉందని మాట సిద్ధపడి చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ఓవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధిని రెండింటిలో సమాంతరంగా రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో ఈ తెలంగాణలో వివిధ కులాల సమూహాలను కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవాలని చెప్పని ఈ రోజు ఈ విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఆ కుటుంబాలను బలపరిచేటువంటి కార్యక్రమాలు తీసుకోవడంలో ఇది నిదర్శనం అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కంప్లీట్ క్యాబినెట్ తో సామాజిక న్యాయంలో ప్రభుత్వంతో పాటు కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులు పార్టీ కొరకు నిరంతరం పనిచేస్తున్న నాయకులకు బాధ్యతలు ఇవ్వడం చాలా అరుదైన సంఘటన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణలో చేస్తా ఉన్నాం. వేదిక పైన ఇద్దరు బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రివర్యులు ఉన్నారు. ఈ జిల్లాలో మన అందరికి ఇష్టమైనటువంటి నాయకులు గౌరవ శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఉన్నారు. మరి ఉమ్మడి జిల్లాలో ఒక దళిత నాయకుడు, ఒక బీసీ నాయకుడు, మరి అందరికీ దగ్గరైన శ్రీధరణ గారు మంత్రులుగా అనేక సంక్షేమాల్లో కార్యకర్తలకు అండదండగా ఉంటూ పార్టీని పటిష్టం చేసే దిశగా అద్భుతంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోతా ఉంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో, మన స్థానిక ఎన్నికల్లో కూడా బలంగా మన పార్టీ ప్రతిష్టని రాష్ట్రానికి చేసిన విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకొని కష్టపడి పార్టీని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా సోదరుడు మున్నూరు కార్పొరేషన్ అధ్యక్షుడు కావడం. మున్నూరు కాపులంటే ఏ నియోజకవర్గంలోనైనా రాజకీయంగా ఉత్సాహంగా భాగస్వామ్యాన్ని తీసుకుంటూ బాధ్యతగా ముందుకు పోయేటువంటి నాయకులు చాలా మంది ఉంటారు. పటేల్ అంటారు. పటేల్ జోలికి వస్తే కట్టమే. మరి ఇలా పటేల్ వ్యవస్థ నేను ఇలా శ్రీరామ్ యువజన కాంగ్రెస్ నాయకుడి కంటే ముందు మన అందరికీ సుపరిచితమైనటువంటి బొమ్మ వెంకన్న గారు కాంగ్రెస్ పార్టీ అంటే బొమ్మ వెంకన్న అంటే కాంగ్రెస్ పార్టీని ఈరోజు గర్వంగా కరీంనగర్ జిల్లాలో ఎవరైనా చిన్నపిల్లల నుంచి మరి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్ నుంచి గతంలో 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ముందు పోతే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా పదవులు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు కావాలన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా నాయకులు ఉన్నారంటే సీనియర్ నాయకులలో వారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ముందుండేది. కార్ఖానా గడ్డ పాత ఇంటికి ఆడికి ఎవరైనా రావాల్సిందే, పోవాల్సిందే, వచ్చిన వారికి భోజనాలు తీసి పోవాల్సిందే.